నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, శ్రేయోభిలాక్షులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇప్పటికే మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరూ కోరుతున్నారు ఏంటంటే 2024 సంవత్సరానికి అంటే ఆంగ్ల సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పినని. అది మొదటి నుంచి కూడా మనకి అలవాటు లేదు. ఎందుకని అలవాటు లేదంటే మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది టు ఉగాది చెప్పుకోవటం మనకు అలవాటు. అందువలన ఎట్లాగో ఎదురిగి మనం ఇంగ్లీషు మాసాన్ని అనుసరించే జనవరి నుంచి డిసెంబరు, మార్చి దాకా అదే ఫాలో అవుతూ వస్తున్నాం కనుక మళ్ళా ఆ నెలకి చెప్పటం లేదని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. ఈ జనవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే రవి సంచార ప్రభావం చాలా గొప్పది, కాలానికి సంబంధించినటువంటిది. జనవరి మనకి 15వ తారీఖు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. ఆయన 30 రోజులకి రోజుకి 30 రోజుల్లో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు అందరికి కూడా. అలాగే ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ధనుర్రాశిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. అందుకనే ధనుర్మాసం చేస్తున్నాం మనం, నెలపట్టు అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మా మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటప్పటికీ ఒక ప్రకృతి అంతా కూడా చక్కగా ఆనందమయంగా ఉంటుంది, వెలుగు మార్గం జ్యోతికం అవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఇది. ఇక్కడి నుంచి 6 నెలలు అంటే జనవరి 15 దగ్గర నుంచి కూడా జూలై వరకు కూడా వెలుగు మార్గం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ కాలం తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క విశేషం. మకర రాశిలో ప్రవేశించడం, అదే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పండుగను చేసుకుంటాం. ఈ జనవరి 14 రాత్రి 2:40 దగ్గర నుంచి కూడా రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడానికి వెనక రోజు భోగి అని చెప్పని చేసుకుంటాం మనం. ఇప్పుడు ముందు రోజు ఏమైందంటే 15వ తారీఖు రాత్రి 14 రాత్రి 2:40 కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. 14 భోగి పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ తెలిసిందైనప్పటికీ జనవరి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాలు విశేషాలు కూడా దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మా యొక్క దైవం, మా గురువుగారు, గురువరేణ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధనా ఉత్సవాలు జనవరి 8వ తేదీ జరుగుతాయి అని చెప్పినది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందు నేను ఇలా ఏదో మాట్లాడుతున్నాను అనేటువంటి విశేషం వారి యొక్క ఆశీస్సుల వల్లనే లభించింది కాబట్టి వారి విశేషం కూడా ఈ జనవరిలోనే ఆరాధనా ఉత్సవాలు 8వ తారీఖున జరగబోతున్నాయి కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటున్నానని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రాశి ఫలితాల కార్యక్రమానికి వెళ్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 జనవరి నెలకి వృశ్చిక రాశి ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి
ధేనామ విత్రిబతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 జనవరి నెల వృశ్చిక రాశి ఫలితాలు చెప్పింది. ఈ జనవరి 2024 నెలలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. రవి, కుజ, బుధగ్రహ సంచారం కూడా పర్వాలేదు. భవిష్యత్తు కోసం బాగా ఉండటానికి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రణాళికల్ని మీరు అనుకుంటారు. అవి ఇది వాటికి అనుకూలమైనటువంటి యొక్క కాలమే. చక్కగా ప్లాన్ చేసుకోండి ఫ్యూచర్కి. దాని స్టెప్స్ ఇప్పుడే తీసుకోండి, కలిసి వస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి మీకు. అంటే కొంతమంది కొత్త వాళ్ళతో కొంత పరిచయం చేస్తారు. వీరు మా స్నేహితులండి, వీరండి అని చెప్తారు. అది మీరు పరిచయం చేసుకుంటారు. అవి ఉత్తర ఆ పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. స్త్రీలకి, కళాకారులకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క నెల ఈ జనవరి నెల. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. తర్వాత గృహాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు స్త్రీలందరూ కూడా. ఏదైనా ఒక స్థలమో, పొలమో, చిన్న అపార్ట్మెంటో ఏదో కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. బకాయిలు ఏదైనా ఉంటే మీకు అవి వసూళ్ళు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక సదస్సుల్లోనూ కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొంటారు. ఆసక్తి చూపుతారు వాటిల్లో. వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభాన్ని పొందేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయో మరి మాకైతే తెలీదు. మొత్తానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, రావచ్చు. గృహంలో చిన్న మార్పులు చేయటానికి తలపెడతారు. అవి బాగానే ఉంటాయి. మీ యొక్క ఆధిపత్యం అన్ని చోట్ల కూడా చలామణి అవుతుంది. మంచి మర్యాద, గౌరవాలు పొందుతారు. ప్రతి విషయంలోనూ ధైర్యంతో ముందుకు వెళ్ళి కార్యసాధన చేస్తారు. పరిశీలించగా జనవరి నెల వృశ్చిక రాశి వారికి బాగానే ఉందని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి శని 4ంటి సంచారం చేస్తూ ఉంటాడు. 4ంటి సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా 4వాడు 4లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కనుక అర్ధాష్టమ శని దోషము వృశ్చిక రాశి వారికి వర్తించదు. ఇది ముఖ్యమైన పాయింట్. దీని మీదనే చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. మీకు ఏ విధమైనటువంటి భయాందోళనకి అవసరం లేదు. చక్కగా శని మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాడు అని మరొకమారు మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రవి యొక్క సంచారం. రవి 10వ స్థానం వాడు. 1 నుంచి 14 రాత్రి 2:48 వరకు కూడా ధనురాశిలో ఉంటాడు రవి. అంటే మీకు వృశ్చిక రాశికి ధనురాశి 2వ రాశి అవుతుంది. 2 కనుక అది మిత్రక్షేత్రం, పర్వాలేదు, ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి. అంటే ధనుస్సులో ఉండంగా. మరి 15వ తారీఖు నుంచి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 14 అర్ధరాత్రి 2:48 అంటే 15 వేసుకోవచ్చు కదండి. అందువల్ల 15 నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. అదే మకర సంక్రాంతి మనకి పెద్ద పండగ. భోగి, సంక్రాంతి, కనుమ అవి చాలా పెద్ద పండుగలు. అది రవి యొక్క సంచారం మూలంగా చేసుకునేటువంటి యొక్క పండుగ. ఉగాది ఒకటి, సంక్రాంతి ఒకటి, ఈ 2 కూడా రవి సంచారం వలన చేసుకునే పండుగలు. అది 3 సంచారం చేస్తూ ఉంటాడు. మకరం అంటే 3. తులారాశి నుంచి మీకు వృశ్చిక రాశి దగ్గర నుంచి మకర రాశులు అంటే వృశ్చికం, ధనుస్సు, మకరం 3వ రాశి అవుతుంది. 3 సంచారం చేసేటువంటి యొక్క రవి సంపదనిస్తాడు అని చెప్పనని శాస్త్రం. కాబట్టి రవి యొక్క సంచారం మీకు అద్భుతంగా ఉన్నది. దానివల్ల ఏమిటి ఉపయోగం?
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మీకు సంపదనిస్తాడంటే ఆ యొక్క ఏమిటి ఆయన ఇచ్చే సంపద అంటే ఆరోగ్యమే సంపద. అది చాలదండి, అన్నిటికంటే గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. అన్ని భాగ్యాల్లోకెల్లా గొప్పది ఆరోగ్య భాగ్యం. చాలా మంచిది, బాగుంది, అదృష్టవంతుడు. ఈ యొక్క జనవరి నెల అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మీ రాశి వాళ్ళకి, తులారాశి వారికి. తర్వాత సార్ మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలంగా ఉంటుంది, రవి యొక్క సంచారము అని చెప్పాలి. ఇప్పుడు కుజ సంచారం గురించి చెప్పుకుందాం. కుజుడు 1, 6 వాడు, అంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడే, అవతల మేషరాశికి అధిపతి కుజుడే. ఆ రెండింటికి కూడా ఒకటే అధిపతి. అందువలన కుజుడు ఎవరయ్యా మీ యొక్క వృశ్చిక రాశికి అంటే 1, 6 వాడు అవుతాడు. బాగుంది. ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ఈ కుజుడు? ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఏమవుతుంది మీకు? ధనుర్రాశి వృశ్చిక రాశి వారికి 2 అవుతుంది. అంటే 2 సంచారం చేస్తున్నాడు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుస్సులో. కనుక శుభవ్యయం చేయిస్తాడు. కుజుడు అనగానే ఏ యాక్సిడెంట్స్కు, డాక్టర్లకు, ఆసుపత్రులకు ఖర్చు పెట్టిస్తాడు. కానీ ఇక్కడ వాడు మీకు 2 సంచారం చేస్తున్నాడు కాబట్టి, ధనస్థానంలో విద్యాస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడంటే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఇందాక నేను చెప్పడంలో చిన్న అపార్ట్మెంట్ కొనే అవకాశాలు ఉన్నాయని, స్థలాలు పొలాలు ఏమైనా కొనే అవకాశాలు ఉన్నాయని చెప్పడం ఈ కుజుడిని దృష్టిలో పెట్టుకుని జిస్టులో చెప్పాను ఓవరాల్గా. ఇప్పుడు వివరం చేస్తున్నగా అర్థమైపోయింది మనకి. తర్వాత శుక్రుడు 7, 12 వాడు. 7, 12 సప్తమ వ్యయాధిపతి. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 1 నుంచి 19 వరకు కూడా వృశ్చికంలో, అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన. మీ రాశిలో కనుక శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే, చంద్రుడు ఉన్న రాశిలోకి ఏ శుక్రుడు ఆ గోచార శుక్రుడు కనుక సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పని శాస్త్రం. చూసారా? కాబట్టి శుక్రుడు యొక్క సంచారం అద్భుతంగా ఉంది. అలాగే 19 నుంచి 19 ఉదయం 7:28 దగ్గర నుంచి కూడా శుక్రుడు ధనుర్రాశిలో సంచారం చేయబోతున్నాడు. అది 2 అవుతుంది ధనుర్రాశి. ఇందాక మీ రాశిలో ఉన్నప్పుడేమో ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, 2వ రాశి అయిన ధనుర్రాశిలో సంచారం చేసేటప్పుడు భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. జనరల్గా ఒక రాశిలో సంచారం చేసిన 2లో సంచారం చేస్తే బాగోటం, 3లో బాగోకపోవడం ఇలా ఉంటాయి. కానీ శుక్రుడికి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పటికీ కూడా మంచి శుభఫలితాన్ని ఇస్తాడు. అందుకనే స్త్రీలందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈనాళ్ళు చెప్పడానికి గల కారణం అదే. శుక్రుడు ఎందుకంటే స్త్రీగ్రహం కాబట్టి స్త్రీలకి, మహిళలకి చాలా బాగా ఉంటుందని చెప్పారు. కళాకారులకి దీనికి కూడా అందరూ కూడా శుక్రుడు అధీనంలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుందని చెప్పాను. ఇక బుధుడు యొక్క సంచారం. వృశ్చిక రాశి వారికి బుధుడు లాభాధిపతి, అష్టమాధిపతి. అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1 నుంచి 9 వరకు కూడా వృశ్చిక రాశిలో, అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అది మీకు అన్ని విధాల బుధుడు మీ రాశిలో సంచారం చేస్తుంటే కూడా మంచిదే, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే బంధువర్గంతో మీరు ఎక్కువగా వాళ్ళ బాగులు కోరుకుంటూ మీ యొక్క ఆరోగ్యము, మీ యొక్క అభివృద్ధిని కూడా కోరుకుంటారు. ఆ బంధం అట్లాంటిది. ఇది ఆ బంధంలో ఉంటారు బుధుడు. మా వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి యొక్క ఆ బంధాన్ని ఇస్తాడు బుధుడు మీ యొక్క రాశిలోనే ఉండేటట్లయితే. అలాగే 9వ తారీఖు ఉదయం 7:01 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి ధనుర్రాశి 2 అవుతుంది. బుధుడు కనుక చంద్రుడు ఉన్న రాశికి నుంచి, ఏ రాశి వారికైనా సరే చంద్రుడు ఉన్న స్థానం నుంచి 2వ స్థానంలో కనుక ఉండేటట్టు అయితే మంచి లాభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పినని శాస్త్రం. కాబట్టి బుధుడు యొక్క సంచారం కూడా మీకు బాగా ఉంది. ఇందాక కుజుడు యొక్క సంచారం బాగుంది, శుక్రుడు యొక్క సంచారం అద్భుతంగా ఉంది, బుధుడు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు గురువు గారు, గురువు మీకెవరు?
ఈ వృశ్చిక రాశి వారికి 2, 5 స్థానాలు వాడు మేషంలో ఉన్న సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలుదండి, ఆ మూర్తి మంత్రం చెప్పుకుంటేనే అర్థమైపోయింది మనకి. 6 సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది. మేషంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క గురుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని గురు ఫలితాలన్నీ చెప్పుకున్నాం. ధనాదాయం గురించి, సంతానం గురించి, వివాహం, గృహంలో శుభకార్యాల గురించి, నిరుద్యోగుల గురించి, సంతానాభిలాషకు సంతానం గురించి, ఇవన్నీ వాడి పోర్ట్ఫోలియోలో కాబట్టి అవన్నీ ఉంటాయి. అది గురువు యొక్క గొప్ప ఫలితాలు ఇచ్చేది. తర్వాత శని సంచారం. శని 3, 4 వాడు వృశ్చిక రాశి వారికి. అందుకని ఇందాక చెప్పాను, 4 వాడు 4లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, అందులో సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని దోషం మీ రాశికి వర్తించదు అని గట్టిగా చెప్పాను. తర్వాత 4 సంచారం చేస్తున్నాడు, సువర్ణమూర్తిగా చేస్తున్నాడు కాబట్టి శని సంచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది శని సంచారం, శని 4లో ఉన్నాడు కాబట్టి, అర్ధాష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి మీకు అన్ని కష్ట నష్టాలు అనుభవిస్తారండి, చాలా కష్టపడిపోతారని చెప్పనని మీరు ఈ పాటికి వినుంటారు, చాలా మాటలు వినుంటారు. అయితే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, 4 వాడు 4లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు రాజయోగంగా ఉంటుంది. శని అనుకూలంగా ఉంటాడని మాత్రం నేను మనవి చేయగలను. కాబట్టి అర్ధాష్టమ శని గురించి మీరు ఆందోళన, భయాందోళన తొలగించేసేసుకోండి, మీకు వర్తించదు. తర్వాత రాహు యొక్క సంచారం. ఎక్కడ? రాహు మీనంలో సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశిలో. అంటే మీకు 5 సంచారం చేస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. మరి తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఏమి ఫలితాలు ఇస్తాడు? అదిగాక 5 కనుక రాహు సంచారం చేసినట్టయితే ఏం పెద్దగా అనుకూలమైనటువంటి యొక్క ఇది శాస్త్రంలో కూడా ఏం చెప్పలేదు. కాబట్టి మీకు అనుకూలత, రాహు యొక్క సంచారం అనుకూలత లేదు అని చెప్పాలి. అంతటితో ఆగిపోలేదు. వేరే ఇంకోటి ఏదో మనం పరిశోధన చేస్తే ఒకటి తట్టింది. ఏమిటయ్యా అది? రాహు కూడా మీకు ఉపయుక్తంగా ఉంటాడని చెప్పడానికి పరిశోధన చేశాం. ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే, రాహువు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రేవతి 4వ పాదం. ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ కదా, మీనరాశిలో ఉండేటువంటి చివరి నక్షత్రం రేవతి 4. యాంటీ క్లాక్ వైజ్గా తిరిగేవాడు, ఆ దాంట్లో ఎంటర్ అయినటువంటి వాడు మొట్టమొదట రేవతి 4లోనే ఆయన పాదం పెడతాడు. అయితే రేవతి 4వ పాదానికి ఇప్పుడు మీ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి? వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇందులో జ్యేష్ఠ, అనురాధ వారికి రేవతి నక్షత్రానికి సంబంధాలు బాగా ఉంటుంది. అందుకోసం అని చెప్పిన నేను రాహువు 5 తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జ్యేష్ఠ, అనురాధ నక్షత్రాల వాళ్ళకి అనుకూలము అని చెప్పాలి. ఇప్పుడు కేతువు యొక్క సంచారం. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యారాశి అంటే ఈ కన్యారాశి అంటే ఏం చెప్పాలి? లాభరాశిలో సంచారం చేస్తున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే మనం వృశ్చికంగా ఇప్పుడు చెప్పుకుంటున్నది వృశ్చికానికి కన్య లాభరాశిలో ఉంటుంది. 11 సంచారం చేస్తున్నాడు. ఇంకెందుకు 11 సంచారం చేస్తే లాభంలో సంచారం చేసేటువంటి కేతువు మీకు చాలా అద్భుతంగా ఉంటాడు అని చెప్పాలి. తామ్రమూర్తి అయినప్పటికీ కూడా లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేతు యొక్క సంచారం బాగా ఉంటుంది, ధనలాభం కలుగుతుంది అని చెప్పిన శాస్త్రం. బాగుంది. రాహువుని ఒక రకంగా సంతృప్తిపరిచాం మనం. కేతువు మీకు అనుకూలంగా ఉన్నాడు, శని సువర్ణమూర్తిగా అనుకూలంగా ఉన్నాడు, గురువుగారు సువర్ణమూర్తిగా అనుకూలంగా ఉన్నాడు, బుధుడేమో ఆయన 2 లాభస్థానంలో సంచారం చాలా బాగా ఉన్నది, శుక్రుడు అసలు చెప్పడానికి వీల్లేదు, అద్భుతంగా ఉన్నది, కుజుడు 2 శుభ వ్యయం చేసేటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు, రవి కూడా బాగానే ఉన్నది. ఇంకేం కావాలండి తులారాశి వాళ్ళకి? ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి. కనుక ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంటుంది, మరి ఉపాధ్యాయులకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగానే ఉంది. తర్వాత చిన్న ఉద్యోగులు, పెద్ద ఉద్యోగులు, ఐపీఎస్, ఐఏఎస్లు, జడ్జి గారు,
ఇలాంటి పెద్ద పెద్ద సీఈఓలు కంపెనీలకు వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఎల్డీసీలు, యూడీసీలు, ట్రైనీలు ఇలాంటి చిన్న ఉద్యోగులందరికీ కూడా శని సంచారం వల్ల బాగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి బాగా ఉంది. స్త్రీలకి, కళాకారులకి ఎన్నో మాటలు చెప్పక్కర్లేదు. న్యాయవాదులకి బాగుంది, వైద్యులకి బాగా ఉంది. చేతివృత్తి వాళ్ళకి కూడా ఏదో పాపం చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, బాగా ఉంటుంది. తర్వాత వ్యవసాయదారులకి కూడా కుజుడు శుభవ్యయం చేస్తాడంటే ఎరువులు ఏమైనా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటారు, కలిసి వస్తుంది. తర్వాత పర్వాలేదు. మరి వృద్ధులకి కూడా బాగానే ఉంది, పర్వాలేదు. సమయపాలన చేస్తూ ఆహార నియమాలు పెట్టుకోండి. మాసాధిపతులు విశాఖ 4వ పాదానికి 1 నుంచి 12 వరకు రాహు మాసాధిపతి, 13 నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. వీరు గురు యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. దేవానాం త్రిషీణాం చ అని ఉంది కదా, ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దుర్గా ద్వాదశనామ స్తోత్రం ఉంది. దుర్గా కవచం అని యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది. దశరథకృత దుర్గా స్తోత్రం ఉంది. అర్జునకృత దుర్గా స్తోత్రం ఉంది. దుర్గా స్తోత్రాలను చిన్న పుస్తకమే ఉంటుంది. అవి తీసుకుని మీరు రోజుకి ఎన్ని చదవగలిగితే అన్ని చదువుకోండి. దుర్గా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం కంపల్సరీగా 3 మాటలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరాలను పారాయణ చేయండి. అనురాధ నక్షత్రం వాళ్ళకి 1 నుంచి 12 వరకు కూడా కేతువు మాసాధిపతి, 13 తర్వాత శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. చాలా బాగుంది. శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, ఒక 21 పర్యాయం. అలాగే సూర్యుడి యొక్క ఆరాధన, సూర్యుడికి ఆదిత్యోదయ స్తోత్రం కానీ లేకపోతే ఒక సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ పారాయణ చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనేది ఒక 21 సార్లు మినిమం 108 పర్యాయములు జపం చేసుకోవడం చాలా మంచిది. లక్ష్మీ అష్టోత్తరం, సూర్య ఆరాధన. జ్యేష్ఠ నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా శని మాసాధిపతి, 13 నుంచి కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు. మీకు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి, బాగా ఉంటుంది. అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అది చదువుకోండి, బాగుంటుంది. అలాగే సూర్య ఆరాధన చేయండి. ఆదిత్యోదయ స్తోత్రం, సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి, అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మినిమం 21 లేదా 108 పర్యాలు చేసుకుంటే మరీ మంచిది జపంలాగా. వీరికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4. తర్వాత ఆదివారం, సోమవారం, బుధ, మంగళం, గురువారాలు కలిసి వచ్చేటువంటిది వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.